గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఈరోజు మనము స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్. సో ఈ స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్లో ఎలా చేయాలి ఏంటి ప్రాక్టీస్ చేద్దాము. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే 441 ఇచ్చారు కదా. సో ఇక్కడ 3 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా డివిజన్ చేయాలి, స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈజీగా అనంటే చూడండి, ఇక్కడ 441 కదా. సో ఈ 441ని మనం ఏంటంటే ఫస్ట్ ఈ రెండింటిని ఒక నెంబర్గా తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి 4 ఉంది అంటే ఫస్ట్ 2's ఎంత 4. ఓకే, సో 4 వచ్చింది. నెక్స్ట్ ఏంటి 41 ఉంది కదా. సో ఈ 41ని డౌన్ రాసుకుంటాం. రాసుకున్నాక ఏంటి అని అంటే వీటిని ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 4 వస్తుంది. ఓకేనా, 4 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కదా. సో అంటే 21. దీన్ని ఈ 41ని 1తో మల్టిప్లై చేస్తే ఎంత 41 1s 41. సో ఇలా డివిజన్ మెథడ్ని చేయాలి. నెక్స్ట్ చూడండి 82 81. ఈ నెంబర్ని మనం ఏం చేస్తాము అంటే 82 81 కదా. సో ఈ రెండింటిని ఒక నెంబర్గా, ఈ రెండింటిని ఒక 2 డిజిట్స్ని తీసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఏంటి 82 ఇప్పుడు అంటే 8 అనేది కామన్గా 2 2s 4 3 3s 9 అంటే 2 2s 4 3 3s 9 అని అంటే మనకి ఎలా రాసుకోవచ్చు 2 2s 4 రాసుకుంటాం. రాసుకున్నప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇంకా చాలా మోర్ దెన్ అంటే మనకి ఇక్కడ డివిజన్స్లో ఏంటంటే గ్రేటర్ దెన్ నెంబర్ ఉండకూడదు కదా. అంటే ఇక్కడ నేను 2 2s రాస్తా అప్పుడు 4 వస్తుంది, 4 ఉంటుంది అంటే 2 అనేది గ్రేటర్ దెన్ నెంబర్ అవుతుంది 4కి కదా. సో లెస్ దాన్ 2 అనేది లెస్ దాన్ నెంబర్ అవుతుంది, 4 గ్రేటర్ దాన్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 82 ఉంది అంటే 82 అని అంటే 7 7s 49 8 8s 64 9 9s 81. చూడండి 9 9s ఎంత 81 వచ్చింది కాబట్టి 81 రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ 1 వస్తుంది. ఈ 9ని ప్లస్ చేయాలి కదా, ప్లస్ చేస్తున్నాం అప్పుడు ఎంత 18 వచ్చింది. ఈ 18 అనేది లెస్ దాన్ నెంబర్ కదా. సో అగైన్ 18 రాసుకుంటాం. ఓకే 18 వచ్చింది కదా మేడం, మరి 18 వచ్చింది 18కి 18 డివైడ్ అవుతుంది అనేసి అంటే అలా కాదండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి ఇంకొక 1 ఉంది కదా, 1 రాసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు 1 1s 180. ఇక్కడ చూడండి 181s 181. సో ఇట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఇలా డివిజన్ చేయాలి. నెక్స్ట్ చూడండి మనకి డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని అంటే ఈ 17.64ని యాజ్ టీస్గా రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి 4 4s ఎంత అవుతుంది 16 అవుతుంది. ఓకేనా 16 అవుతుంది కదా. నెక్స్ట్ ఏమవుతుంది 1ని డౌన్కి రాసుకుంటాం. ఇక్కడ దీన్ని యాడ్ చేయాలని చెప్పాను కదా 8. నెక్స్ట్ ఏంటి 6 ఉంది కదా. ఈ 6 అనేది ఏంటి 8 అంటే ఇది డివిజన్ అవుతుందా కాదు. నెక్స్ట్ ఏం రాస్తాం 4 రాస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు 164 82 2s ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 2s అప్పుడు 2 2s ఎంత 82 2s ఎంత 164. ఓకే, సో ఇది డివిజన్ మెథడ్ అండి. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ 4096 వాల్యూ.